హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మరి 2014 అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత 2014లో అధికారంలోకి రావడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉంది. 19లో మరి కాలక్రమంగా 19లో ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం, తెలుగుదేశాన్ని చాలా ఇబ్బంది పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను కానీ కేసులు పెట్టి పెట్టి ఇబ్బంది పెట్టారు. అయితే 2024లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు గొరవడం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మరి మేము 15 సంవత్సరాల అధికారంలో ఉంటామని డంకాబాయించి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా అదే మాట, నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా అదే మాట, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట చెప్తున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీది కూటమి ప్రభుత్వంలో ఒక పెద్దన్న పాత్రగా పోషిస్తూ, యాక్చువల్లీ పెత్తనం అంతా బీజేపీది అయినా సరే పెద్దన్న పాత్ర మొత్తం తెలుగుదేశం పార్టీదే. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ గారు మరి ఆర్గనైజింగ్ ద్వారా, ఒక ఐపాక్ కమిటీ ద్వారా దీన్ని వ్యూహాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పాటుపడుతున్నారు. ముఖ్యంగా కార్యకర్తలతో భేటీలు నిర్వహిస్తూ, అలాగే ఇప్పుడు నిర్వహించిన మరి జిల్లా అధ్యక్షుల్లో కూడా ఎక్కువ మంది యువత, అలాగే మహిళలు, అలాగే సీనియర్లు కూడా సమన్వయం చేస్తూ, మరి అందరినీ పార్టీని సమన్వయం చేస్తూ, ప్రభుత్వాన్ని కూడా సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలని నారా లోకేష్ గారు మరి దాదాపు 15 సంవత్సరాలు ఎలా అధికారంలో ఉండాలి అని ఖచ్చితంగా మరి పార్టీ పెద్దలతోనూ, పొలిట్ బ్యూరో సభ్యులతోనూ, అలాగే యువతను కూడా ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నట్లు మనకు అగపడుతుంది. అలాగే కార్యకర్తలకు ఆర్థికంగా మేలు చేస్తూ, అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ పథకాలు కానీ ఇంకా ప్రతి విషయాన్ని కూడా ముందు చేస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీని రాబోయే రోజుల్లో సింగిల్గా పోటీ చేసినా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా తయారు చేయాలని మరి పొలిట్ బ్యూరోలో నిర్ణయించడం జరిగింది. అలాగే దీనికి యాక్చువల్లీ నారా లోకేష్ గారికి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇచ్చి పార్టీ బాధ్యతలు అప్పగించాలని చాలామంది నాయకులు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరి ఉగాదికి అంటే 2026 ఉగాదికి మరి ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టాలని కూడా చాలామంది నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం పార్టీని సరికొత్తగా 2026 నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలని మరి నారా లోకేష్ గారు ఐపాక్ టీంతో సమన్వయం చేసుకుంటూ దాదాపు విజయవాడలోని ఒక 2-3 బిల్డింగ్లు కూడా అద్దెకు తీసుకొని, హైదరాబాద్లో అద్దెకు తీసుకొని వాటిని సమన్వయం చేస్తూ అక్కడ ప్రీ ప్లాన్డ్గా వర్క్ చేస్తున్నట్లు మనకు అవ్వబడుతుంది. మీరు రీసెంట్గా చూస్తే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు పెద్ద పెద్ద భారీ సెట్టింగ్లు వేసి ఏం చేయట్లేదండి. చెట్ల కిందను, పొలాల్లోనూ, ఇవి రైతుల మధ్యను, కూలీల మధ్యను అన్నదాత సుఖీబాబు ఇవన్నీ విడుదల చేయడం మీరు చూస్తున్నారు. అయితే ఇవంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం ఐపాక్ చేస్తుందని మనకు తెలుస్తుంది. అయితే నారా లోకేష్ గారు కూడా 2026 ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత ఖచ్చితంగా కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలని, అయితే ఆయన అకస్మాత్తుగా ఎక్కడ ఏ ఊర్లో ఉంటారో తెలియదని, అలాగే అంటే సర్ప్రైజింగ్ ఇవ్వాలని కార్యకర్తలకు పలానా రోజు పలానా గంట ముందే ఆయనకు తెలిసే విధంగా, కార్యకర్తలకు తెలిసే విధంగా మెసేజ్ ఇస్తారని, అలాగే అక్కడికి కార్యకర్తలందరూ వచ్చి ఆయనకు సమస్యలు వినియోగించుకోవాలని ప్రీ ప్లాన్ చేస్తున్నట్లు మనకు సమాచారం. దీంట్లో ఐపాక్ పాత్ర కీలకంగా మనకు స్పష్టంగా అగుపడుతుంది. అలాగే 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ సంస్థ కొన్ని సలహాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు కూడా నారా లోకేష్ గారు కొన్ని ఐపాక్ సలహాలు తీసుకుంటున్నారని, అలాగే అప్పుడప్పుడు ప్రశాంత్ కిషోర్ గారితో కూడా భేటీలు ఏర్పాటు చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే సింగిల్గా మనం పోటీ చేసిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి యొక్క నిర్ణయాలు, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, సంక్షేమ పథకాలని, అభివృద్ధిని మరి సమన్వయం చేసుకుంటూ 15 సంవత్సరాల అధికారాన్ని నిలబెట్టుకుంటుందా, మరి ఏమి చేస్తారనేది ప్రజలకు వదిలేయాలి. మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది రాబోయే కాలంలో చూడాల్సిన అవసరం ఉంది.